Hi guys, welcome back. This is Manasa. Today we are going to discuss about what is data science. నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కొన్ని ఈ స్కిల్స్ నేర్చుకుంటే మీకు బెస్ట్ కెరియర్ అన్నది ఉంటుంది అనేసి. సో నేను ఆ ప్రతి ఒక్క స్కిల్ గురించి మీకు డైలీ ఒక్కొక్క స్కిల్ గురించి నేను మీకు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తాను. సో ఈరోజు మనం నేర్చుకుంటున్నాము డేటా సైన్స్. అసలు డేటా సైన్స్ అంటే ఏంటిది, డేటా సైన్స్లో అప్లికేషన్స్ ఏంటివి, దాని యొక్క లైఫ్ సైకిల్ ఏంటిది, దాంట్లో ఉన్న టెక్నికల్ కాన్సెప్ట్స్ ఏంటివి, అండ్ కేటగిరీస్, డేటా సైన్స్లో ఏమేమి కేటగిరీస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అది నేర్చుకుందాము. ఎట్ ది సేమ్ టైం డేటా సైన్స్ నేర్చుకుంటే మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్యూచర్లో, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఇన్వాల్వ్ టు ద డేటా సైన్స్, మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందాం. ఎవరైతే మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవ్రీథింగ్ అనేది నేను క్లారిఫై ఇస్తాను. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ మెన్షన్ చేస్తాను. నా నంబర్కి కాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా సరే ఐఎమ్ రెడీ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. Actually here, first, what is data science? So data science is a study of data to extract meaningful insights for business. So that is the data science. Now let's see the data science life cycle. అసలు డేటా సైన్స్లో లైఫ్ సైకిల్ ఏంటిది, దాంట్లో ఎన్ని డిస్టింక్ట్ స్టేజెస్ ఉంటాయి సో అనేది చూద్దాం. దాంట్లో మనకి ఎన్ని డిస్టింక్ట్ స్టేజెస్ ఉంటాయంటే 5 ఉంటాయి. సో 5 డిస్టింక్ట్ స్టేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి క్యాప్చర్, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మెయింటైన్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ ప్రాసెస్, ఫోర్త్ వన్ ఈస్ అనలైజ్, అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ కమ్యూనికేట్. ఈ 5 డిస్టింక్ట్ స్టేజెస్ అనేవి డేటా సైన్స్ లైఫ్ సైకిల్లో ఉంటాయి. అండ్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి, మనము డేటా సైన్స్ అసలు ముందు మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకంటూ కొన్ని టెక్నికల్ కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్చుకోవాలి. ఆ తర్వాతనే డేటా సైన్స్ అనేది మనము నేర్చుకోగలుగుతాం. అది ఈజీగా మనకు డేటా సైన్స్ అనేది ఈజీగా అనేది వచ్చేస్తుంది. అసలు అవి నేర్చుకోవడానికి అసలు ఫస్ట్ టెక్నికల్ కాన్సెప్ట్స్ ఏముంటాయి, అసలు వాట్ ఆర్ దట్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మీకు మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అనేది డేటా సైన్స్కి ఒక బ్యాక్ బోన్. Machine learning is the backbone of data science. And the second one is modeling. Modeling is also a part of machine learning and involves identifying which logarithm is suitable to solve a problem. So దాన్ని మనం మోడలింగ్ అని అంటాం. Statistics are the core of data science. And the fourth one is programming. The most common programming languages in data science are Python and the R language. These are the most common programming languages in data science. These are especially very popular because easy to learn, and Python and R languages are easy to learn in data science. And the fifth one is database. Database is nothing but a capable data scientist need to understand how database works and how to manage them. సో ఒక డేటా బేస్ అంటే ఏంటంటే, ఇది డేటాబేస్ని మనం ఎవరు యూజ్ చేస్తారు అంటే డేటా సైంటిస్ట్ అనే వాళ్ళు యూజ్ చేస్తారు. వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు అంటే డేటా బేస్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసము, ప్లస్ దాన్ని ఆ వర్క్ని మనం ఎలా మేనేజ్ చేయాలి దానికోసం అని చెప్పేసి డేటాబేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ categories involved in data science. What are the categories involved in the data science? There are 3 categories. One is big data. Big data in the sense, here the frameworks are involved. For example, it's like a Hadoop. And the second one is data analyst. In data analyst, it's like in a programming languages that all those involved. In data analyst, what are the concepts involved is like Python, R language, pandas and nymphs, like that. Those all the concepts are involved in data analyst. And the data science, in data science the concepts are involved machine learning, artificial intelligence and deep learning, statistics. These are the concepts are involved in data science. And the next one, opportunities in data science. సో అందరూ ఓకే నేను అంతా నేర్చుకున్నాను, సో డేటా సైన్స్ నేర్చుకోవడం వల్ల మనకు ఆపర్చునిటీస్ ఏముంటాయి అనే డౌట్ అందరికీ ఉంటుంది. సో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం మనము ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే దానికి దాని యొక్క సబ్జెక్ట్ మనం రీచ్ అయ్యి మనకు జాబ్ వస్తుంది అని అంటే, ద రోల్స్ ఆర్, ఫర్ ఎగ్జాంపుల్ నో ఐఎమ్ టెల్లింగ్
ఫర్ ఎగ్జాంపుల్ మీ టేక్ డేటా సైంటిస్ట్, ఒక రోల్ వచ్చేసి డేటా సైంటిస్ట్ రోల్ అనేది ఉంటుంది. దీనికి మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి SAR అయినా అవ్వచ్చు, లేదు అంటే ఆర్ లాంగ్వేజ్, ఇవి రెండు వచ్చి ఉండాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం స్టోరీ టెల్లింగ్ అండ్ డేటా విజువలైజేషన్ అండ్ స్టాటిస్టికల్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ వచ్చి ఉండాలి. నాలెడ్జ్ ఆన్ హడూప్, SQL అండ్ మిషన్ లెర్నింగ్, ఈ ఎంటైర్ కాన్సెప్ట్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అలా ఉంటే మీకు డేటా సైంటిస్ట్ అనేది ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ అవ్వాలంటే మనకి ఏం స్కిల్స్ ఉండాలి అంటే స్టాటిస్టికల్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వచ్చేసి పైథాన్ వచ్చి ఉండాలి, ఆర్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, SAR వచ్చి ఉండాలి. ప్లస్ దాంతోపాటు మీకు డేటా విజువలైజేషన్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇలా ఉంటే మీకు డేటా అనలిస్ట్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం థర్డ్ వన్ ఈజ్ డేటా ఇంజనీరింగ్. డేటా ఇంజనీరింగ్కి మీకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి అని అంటే NoSQL డేటాబేస్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో డేటాబేస్, క్యాస్ట్రా డేటా సైన్స్, ఇది వచ్చి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి దీంట్లో జావా, స్కేలా, ఫ్రేమ్వర్క్ వచ్చేసి హడూప్, ఈ స్కిల్స్ అనేది మీలో ఉంటే డేటా ఇంజనీరింగ్ జాబ్ అనేది కూడా మీకు చాలా ఈజీగా వస్తుంది. డేటా సైన్స్ అప్లికేషన్స్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ డేటా సైన్స్? ఫస్ట్ వన్ ఇస్ హెల్త్ కేర్, గేమింగ్, ఇమేజ్ రికగ్నైజేషన్, ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ లాజిస్టిక్స్, లైక్ ఎక్సెట్రా. చాలా ఉంటాయి డేటా అప్లికేషన్స్ అనేవి. నేను మీకు ఇందులో 5 మాత్రమే చెప్పాను. సో ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను. నంబర్కి కాల్ చేయండి. మీరు ఇంకా డీటెయిల్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది నేను చేస్తాను. థ్యాంక్ యూ.